నమస్కారం మహేష్ గారు. నమస్తే సార్. చాలామంది మనం అనుకున్నది జరగాలి అని అంటే ఒక మేనిఫెస్టేషన్ తోటి వెళ్తూ ఉంటారు. జరగాలి అని అంటే మనం ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేయాలంటారు అసలు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సో న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్, న్యూరో ఏ, దీంట్లో మన దీని గురించే నేర్చుకుంటాం సార్. యాక్చువల్గా మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి దాని గురించే ఉంటుంది. సో మేనిఫెస్టేషన్ ఇంకొక మాటలో చెప్పాలంటే మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా మనం దిద్దుకున్నదై ఉండాలంటే, మనం రాసుకున్నదై ఉండాలంటే, మన ఊరు భాషలో చెప్పాలంటే మనంగా చిక్కుకున్నదై ఉండాలంటే ఎట్లుంటుంది సార్? అట్లా ఉంటే ఎట్లుంటుంది? అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. సో న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్లో అదే మనం ట్రైన్ చేస్తాం. ఇలా జరగాలంటే, మేనిఫెస్టేషన్ మీరు అనుకున్నట్టుగా జరగాలంటే జీవితం యొక్క సత్యం తెలియాలి సార్. ట్రూత్ తెలియాలి, అంటే నాలెడ్జ్ తెలియాలి. నాలెడ్జ్. సో దానికంటే ముందు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమనుకుంటున్నారు సార్? మీరు కూడా పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ అంటాం కదా, అంటే ఏమనుకుంటున్నారు? సో ఒక్కొక్కలా ఉంటుంది పర్పస్. సో నేను ఒకరి గురించి చెప్పలేదు సార్. యూజువల్గానే లైఫ్ పర్పస్ అంటే ఒకరి గురించి కాదు, లైఫ్ యొక్క పర్పస్ అంటే ఏంటి యూజువల్గా అందరికి తెలిసింది. ఏమనుకుంటున్నారు? బాగా రిచ్గా బతకటం, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయటం. ఓకే, ఎస్, ఇవే ఉంటాయి. అంటే సొసైటీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం. ఓకే, పాజిటివ్ ఇమేజ్. ఓకే, మీరు దాదాపుగా దగ్గరగానే చెప్పారు. బట్ యూజువల్గా మీరు చెప్పింది ఎలా ఉందంటే లక్ష్యాలు, గోల్స్ అన్నట్టుగా ఉంది కదా, ఏదో సాధించాలి అన్న రీతిగా ఉంది డెఫినిషన్. యాక్చువల్గా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏదైనా ఒక సాధించాలి అనేది గోల్. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఎలా బతకాలి అనేది. ఇంకొంచెం డీటెయిల్గా అంటే సార్, మనం బంగ్లా కావాలనుకుంటాం, పెద్ద ఇల్లు కావాలనుకుంటాం. ఎందుకు సార్? మనకు ఆ కంఫర్ట్ చూసుకోవటం కోసం. కంఫర్ట్నెస్, సౌకర్యం కదా. ఇంకొంతమందికి ఏ విధంగా ఎందుకు కావాలనుకోవచ్చు? కొంతమంది కంఫర్ట్, లగ్జరీ కోసం. లగ్జరీ ఓకే. ఇంకొంతమంది ఫీలింగ్ రిచ్, ఇంకొంతమంది ఆస్తులు ఉన్నాయి, ఓకే, నా దగ్గర అబండెన్స్ అనే ఫీలింగ్ కోసం. అంతేనా? రకరకాల ఫీలింగ్స్ ఒక్కొక్కరు. అదేవిధంగా డబ్బు, అప్పులు ఎందుకు తీరిపోవాలనుకుంటాం సార్? ఎందుకు తీరిపోవాలి? ఫ్రీ అయిపోవటం కోసం. ఫ్రీ, రిలాక్స్, పీస్ఫుల్, మనశ్శాంతి. అంతేనా? కెరీర్లో సక్సెస్ చూడాలి, నేను సాధించాలి, విజయాన్ని చూడాలి, నా లెవెల్ ఏంటో తెలియాలి, నా ఐడెంటిటీ తెలియాలి, నా వాల్యూ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి, నా వర్త్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అనే దాని గురించి మనం కెరీర్ ఎంచుకుంటాం. బిజినెస్ చేసే దానికోసమే, జాబ్ చేసేది కూడా దానికోసమే. అల్టిమేట్గా నా పవర్ ఏంటో తెలియాలి. ఐ వాంట్ టు ఫీల్ పవర్ఫుల్. లోపల నేను పవర్ఫుల్, నేను ఒక శక్తి, నేను బలవంతుణ్ణి అనే ఫీలింగ్ కోసం కెరీర్లో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా. అదేవిధంగా హెల్త్ బాగైపోవాలి ఎందుకు అనుకుంటాం సార్? హెల్త్ బాగైపోవాలి ఎందుకు అనుకుంటాం? మనం బాగుండటం కోసం. ఎస్, సింపుల్ బాగుండటం కోసం. బాగుండడం అంటే లోపల ఏదో మంచి ఫీలింగ్ అనేసి, హ్యాపీనెస్ కదా. సో మనం ఏది కావాలన్నా తినచ్చు అంటే అల్టిమేట్గా ఏంటి? ఒక సౌకర్యవంతంగా, రిలాక్స్గా, అంటే అన్నీ తినచ్చు, వెరైటీ టేస్ట్ ఫుడ్ తినచ్చు కదా, ఒక ఎమోషన్స్ కోసం. అంతేనా? ఫైనల్గా ఏ ఏరియాలో తీసుకున్నా ఫైనల్గా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎమోషన్స్, ఫీలింగ్స్, దాని గురించి చెప్తున్నా. కార్ ఎందుకు కావాలనుకుంటున్నాం? ఇప్పుడు నాకు స్పోర్ట్స్ కార్ కావాలనుకుంటున్నా. ఎందుకు? లగ్జరీ, ఒక థ్రిల్లింగ్ అనే ఫీలింగ్. యువకులకి అయితే ఒక థ్రిల్లింగ్ అని ఒక ఫీలింగ్, లేదా షో ఆఫ్. అంటే అల్టిమేట్గా ఏంటి? ఫీలింగ్. అల్టిమేట్ ఫీలింగ్. ఒక బాహుబలి 2 చూసి వచ్చిన తర్వాత ఏం చెప్తాము? సినిమా బాగుందా, బాగలేదా? బాగుంది, ఎక్స్ట్రాడినరీ, సూపర్. అంటే లోపల మనం అంత హ్యాపీగా ఏదో ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నాము, ఎంజాయ్ చేసాము. అంటే అల్టిమేట్గా ఏది తీసుకున్నా కానీ అల్టిమేట్గా ఒక పాయింట్లో రీచ్ అవుతున్నాం. ఏంటది? ఫీలింగ్స్. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ప్రతి క్షణం ఏ విధంగా బతుకుతున్నాము అని చెప్పాను కదా. దానికి అర్థం ఏంటంటే ప్రతి క్షణం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, ప్రతి క్షణం ఏ విధమైన ఎమోషన్లో మనం ఉంటున్నాము అనేదే పర్పస్. ఎస్, ఓకే, ఇది జీవితం యొక్క సత్యం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేంటి సార్? ఇది మేజ్, జిగ్జాగ్. ఎస్, మేజ్. అంతేనా? సపోజ్ ఇది ఎలా సార్ మీరు సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు?
ఎలా సాల్వ్ చేస్తారు? ఒక కీన్ అబ్జర్వేషన్ అండి, డెఫినెట్గా కీన్ అబ్జర్వేషన్ నుంచి స్టార్ట్ నైస్ చేస్తాం. పాయింట్ సార్. ఓకే, దాని నుంచి అందులో ఉండేటువంటి కర్వ్స్ లో వేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇలా నుంచి పై నుంచి స్టార్ట్ చేస్తాం కదా. అవును, ఒకసారి ఇలా ట్రై చేస్తాము, ఇలా చూస్తాం, ఇలా వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయాం. అవును, సరే ఇది కాదులే, ఇంకో దాంట్లో వస్తామా, ఇలా వచ్చాం. ఓకే, మళ్ళీ ఓకే ఇక్కడ స్టక్ అయిపోయాం. ఓకే, అంటే 4-5 దారులు చూస్తున్నాము, కానీ ఎక్కడో ఒక దగ్గర వచ్చి స్టక్ అయిపోతాం కదా. అంటే దారి క్లారిటీలే, ఒక భయం, దారి కనబడట్లేదని ఒక భయం కదా, సాల్వ్ చేయలేకపోతాం. దీనికి ఇంకా ఎంత ఒకే గన్ షాట్గా సాల్వ్ చేసేయచ్చు దీన్ని. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోకస్ చేయండి సార్, ఎండ్ పాయింట్ నుంచి మీకు దారి ఈజీగా కనబడుతుంది. భలే కనిపిస్తుందండి దారి. ఓహ్ హే వావ్. సో ఒక దారే కాదు, 2-3 దారులు కనబడతాయి. ఎండ్ పాయింట్ నుంచి చూస్తే అలా కనబడుతుంది. అంటే డైరెక్ట్గా మీరు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీకు దారి క్లియర్గా కనబడుతుంది, క్లారిటీ అనేది తెలిసిపోద్ది. ఇదే మేజ్ అని అనుకోండి. మీ యొక్క సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలు కావచ్చు, డబ్బుల సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు, ఓకే, రిలేషన్షిప్ల సమస్యలు, ఏదైనా కావచ్చు, కెరీర్లో కూడా జాబ్ రావట్లేదు, ఓకే, ఏదైనా కానీ ఇమేజ్ అనుకోండి. మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తూ ఉంటే మీరు సతమతం అవుతానే ఉంటారు. ప్రతి క్షణం కూడా దిగులుగానే ఉంటుంది. అవుద్దా యాంగ్జైటీ, డిప్రెషన్, ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్స్, భయం. అదే మీరు బయట నుంచి ఉంటే అంటే అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ జరిగిపోయింది, ఓకే, జాబ్ వచ్చేసింది, బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగింది అన్నట్టుగా మీరు ఫీల్ అయితే, మీరు ఎప్పుడు హ్యాపీగా, అంటే మనం ఏ ఫీల్డ్లో చూసుకున్నా, ఏ ఏరియాలో చూసుకున్నా ఎక్కడ రీచ్ అవుతున్నామో ఫైనల్ పాయింట్ ఏంటి, ఫీలింగ్స్ కదా. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటారో, ఎప్పుడైతే మెడిటేటివ్నెస్ అనే ఫీలింగ్లో ఉంటారో, ఓకే, లవ్లో ఉంటారో, ఆటోమేటిక్గా మీకు దారి ఈజీగా కనబడుతుంది. మీ డెసిషన్స్ అనేటివి కరెక్ట్గా ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మనం చూసే దాన్ని బట్టి, మనం ఎంచుకునే దాన్ని బట్టి ఆ సొల్యూషన్ ఎంత ఫాస్ట్గానో ఎంత స్లోగానో మనం తీసుకొస్తున్నాం అనేది పెద్ద పాయింట్. సో మీరు చెప్పినటువంటి నాకు బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో చూసే యాంగిల్ మారాలి. అంటే సృష్టిలో మనకు అన్ని కన్ఫ్యూషన్లానే కనిపిస్తాయి. మన దృష్టికోణం మార్చి కనుక చూస్తే డెఫినెట్గా మనకి సక్సెస్ దొరుకుతుంది. మీరు నాకు చూపించిన దాంట్లో కూడా స్టార్ట్ ఎండ్ పాయింట్ కనుక మనం చూస్తే మేబీ ఇనీషియల్ టైంలో చూసేటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ బట్ వెంటనే ఒకసారి అబ్జర్వ్ చేసి చూసిన తర్వాత మనం ఎక్కడున్నాం, ఏం చేయాలి, సొల్యూషన్ ఎలా తెచ్చుకోవాలి, మనం అనుకున్నది ఏ విధంగా రీచ్ అవ్వాలనే దానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు టాప్ 5 ఎమోషన్స్ అల్టిమేట్గా మీరేంటి ఫీల్ అవ్వాలనుకుంటున్నారు, టాప్ 5 ఎమోషన్స్ మీరు ఏదైతే ఫీల్ అవ్వాలనుకుంటున్నారో అది ముందుగా రాసుకోండి. నేనైతే హ్యాపీనెస్, ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. నా టాప్ మోస్ట్ ప్రాధాన్యత ఏంటంటే హ్యాపీనెస్, రెండోది లవ్, మూడోది కృతజ్ఞత, నాలుగోది సాటిస్ఫాక్షన్, ఐదోది ఐఎమ్ వాల్యుబుల్, ఐఎమ్ వర్త్ అనే ఫీలింగ్, ఓకే. అదేవిధంగా మీరు టాప్ 5 ఎమోషన్స్ మీరు ఏదైతే ప్రతి క్షణం ఫీల్ అవ్వాలనుకుంటున్నారో అది రాసుకోవాలి సార్. రాసుకొని ప్రతి క్షణం హ్యాపీగా ఎలా ఉండేదంటే ఆల్రెడీ మీ సమస్య తీరిపోయినట్టు, మీ అప్పులు తీరిపోయినట్టు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ తీరిపోయినట్టు, జరిగిపోయినట్టు. అంటే మీకు ఏది కావాలి, హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి, అది ఆల్రెడీ జరిగిపోయింది. ప్రతి క్షణం కూడా ఆల్రెడీ జరిగిపోయింది. మీకు ఏది కావాలో అది జరిగిపోయింది. మీ ఫోకస్ ఏది వద్దో దాని మీద కాదు, ఏది కావాలో దాని మీద ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంచుకున్న ఫీలింగ్స్లో మీరు ఉండగలుగుతారు. మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండగలుగుతారో మీ యొక్క ప్రాబ్లమ్స్కి క్లియర్ కట్గా సొల్యూషన్స్ కనబడతాయి. ఇంకొక సత్యం ఏంటంటే మనము ఈ భూమి మీదకి వచ్చింది అనుభూతి చెందడానికి. 99% ఏంటంటే ఎమోషనల్ అనుభూతి మాత్రమే, ఓకే. ఇట్ కెన్ బి పెయిన్ ఆర్ ప్లెజర్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఎప్పుడు పెయిన్ఫుల్గానే ఉంటున్నాం. ప్లెజర్ కూడా చూడాలి కదా, అది కూడా ఒక పార్ట్ కదా. సో మీరు ఎప్పుడైతే జరిగిపోయిందని రాసుకుంటారో, మీరు రాసేటప్పుడు కూడా క్రియేషన్ అనే బుక్ పెట్టుకోండి. దాంట్లో రాసేటప్పుడు కూడా మీరు ఏం రాస్తారంటే ప్రతిరోజు మీకు ఏది కావాలో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు రాయండి. ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ ఫీలింగ్స్లో ఉంటారు. ఆటోమేటిక్గా మీకు దారి
గన్ షాట్గా మీకు కనబడుతుంది. మీ డెసిషన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకొకటి సో ప్రతి నిమిషం డబ్బు నాకు ఉంది అనే ఫీలింగ్లో ఎలా ఉండాలి? నా దగ్గర డబ్బు ఉంది అనే ఫీలింగ్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మన దగ్గరికి డబ్బులు వస్తాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అయితే చాలామంది క్లాసెస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? సో కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో నెక్స్ట్ మంత్ అంటే March 15th నుంచి క్లాసెస్ ఉంటాయి, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. అండ్ కొంతమంది అప్పులతో ఉండేటువంటి వాళ్ళు, లేదా కొంతమంది అన్ని రకాల ప్రాబ్లమ్స్, లైఫ్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ బి హెల్త్, ఇట్ కెన్ బి రిలేషన్షిప్, ఇట్ కెన్ బి కెరీర్, ఇట్ కెన్ బి మనీ, ఎనీ ప్రాబ్లం ఇక్కడ 1 పాయింట్ సొల్యూషన్. డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు, క్లాస్లో జాయిన్ అవ్వండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.